వైసీపీ నేతలు రెచ్చిపోవడం వెనుక ఏపీకి పరిశ్రమలు రాకుండా చేసే కుట్ర ఉందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. అందుకే సైకోలైన పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ తో జగన్ మాట్లాడిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావనే నీచపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అన్న బుద్దా వెంకన్న ఆయన కుటుంబం రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేర్ని నాని దసరా ఉత్సవాల సమయంలో పులివేషగాళ్ల తరహాలో వ్యవహరిస్తున్నారని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధి సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి, ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యావు నువ్వు. ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పట్టాలు సృష్టించి అవి అమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చోట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే, ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏంటా పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురౌడీలాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగుంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పులివేషాల పిల్లిలు పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని, ఏది దసరా మామూలు వీళ్ళు ఎలాగ వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలలు నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. ఏంటా మీరు, మీ మాటలేంటి, మీరేంటి రఫా ఏంటి బాబు రఫా? ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా, మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా, పేరు నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పోట్లో కంట్రోల్లో పెడతా. మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం. పిరికి బందల్లారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిల్లా పారిపోయినటువంటి వ్యక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి, మా దమ్ము గురించి, మా ధైర్యం గురించి. మేమెందుకు కాముగా ఉంటున్నాం? ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకేశారు. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ బతకాలి.